ఈరోజు ఈరోజు జనరేషన్లో జరుగుతుంది ఏంటి అంటే, నిజంగా ఆ రోజు ఏం చేస్తున్నారో ఒకసారి మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే నిజంగానే బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని ఆరాధించి తర్వాత వాళ్ళు ఏదైతే సేవ్ చేసుకుంటారో తీసుకొని వెళ్ళి గోల్డ్ కొంటున్నారు. అది ఒక అంటే నిజంగా అలాగే చెయ్యాలేమో అనే ఒక భావన అయితే అందరికి వచ్చేసింది. మరి దానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు బంగారం కొనాలి అన్నమాట ఉత్తమాట. అది మధ్యలో వచ్చింది తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా ఏదైనా వస్తువు కొనాలి అనేది లేదు. ఫస్ట్ ఏ వస్తువు అయినా కానీ కొనాలి అనేది లేదు. నీకు ఎంతసేపు దానం చెయ్యమని శాస్త్రం చెప్పింది, భగవద్ ధ్యానం చెయ్యమని చెప్పింది, ఇంట్లో అందరితో ఆనందంగా గడపమని చెప్పింది. అంతవరకే కానీ ఎక్కడా కూడా ఏదైనా వస్తువు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనేది లేదు. అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. లక్ష్మీప్రదం అంటే ఏంటంటే మన ఇంట్లో అన్నీ ఉంటేనే లక్ష్మి, ఆనందం, నవ్వుతూ ఉన్నాం, అది లక్ష్మీప్రదం. భార్యాభర్త చక్కగా కలిసి ఉన్నారు, లక్ష్మీప్రదం. కుటుంబంలో అత్తామామలతో కలిసి ఉన్నాం, లక్ష్మీప్రదము. అలా ప్రతిదీ ఆనందము కూడా లక్ష్మీప్రదమే. లక్ష్మీదేవి అనగానే కేవలం డబ్బులే కాదు, ఇలా అన్ని రకాలుగా లక్ష్మీప్రదము. అలా లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు. లక్ష్మీప్రదం అనగానే మనం ఈ కాలంలో ఆలోచించేది ఏంటంటే డబ్బు, బంగారం, ఈ రెండు బాగా ఆలోచిస్తాం. అందుకని డబ్బులు ఎట్లాగూ ఉంటాయి, ఈ డబ్బుని బంగారం రూపంలో పెడితే ఈ బంగారం ఇవాళ 100 రూపాయల బంగారం రేపు 200 అవుతుంది, తర్వాత 400 అవుతుంది, ఇట్లా రెట్టింపు అవుతుంది అన్న ఆలోచనతో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ బంగారం కొంటున్నాం. ఇలా మనం దాన్ని రెట్టింపు చేస్తున్నాం అనే ఆలోచనలో ఉన్నాం. కానీ బంగారము అహంకారానికి చిహ్నము. గుర్తుపెట్టుకోండి, బంగారము అహంకారానికి చిహ్నం. నువ్వు ఆ రోజు కనుక బంగారాన్ని కొంటున్నావు అంటే అహంకారాన్ని తెచ్చుకుంటున్నావు అనే అర్థం. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే, ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా చెప్పొచ్చు దీన్ని. అహంకారాన్ని నువ్వు ఇంకొక దగ్గర నుంచి తెచ్చుకుంటున్నావు అనే అర్థం. కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నావు. ఉత్తగా నీ దగ్గర ఉన్న సొమ్ము మొత్తం కూడా ఖర్చు పెట్టి, వీలుంటే అప్పు చేసి, ఎవరన్నా ఉంటే ఆ రోజు మంచిదటగా ఓ 10,000 అప్పి రాదు, చిన్న బంగారం ముక్క కొనుక్కుంటాను అని చెప్పి అప్పు చేసి మరీ ఆ అహంకారాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి అలా అహంకారపూరితమైనటువంటి బంగారాన్ని కొనకూడదు. అది మధ్యలో వచ్చిన పద్ధతి. అది బంగారు షాపు వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి కావచ్చు, లేదు మన అజ్ఞానంతో మనమే వెళ్ళి కొనవచ్చు. ఏదైనా రెట్టింపు అవుతుంది అన్న ఉద్దేశంతో బంగారం కొంటే రెట్టింపు అవుతుంది అనుకుంటున్నాం. కానీ అది ఎప్పుడైనా ఎప్పుడు కొన్నా ఒకటే ఫలితం దానికి, రెట్టింపు అవుతుంది. బంగారం కొనొద్దు అని మీరు అనట్లేరు, కానీ అక్షయ తృతీయ రోజైతే 100% కొనకూడదు, కొనవద్దు. ఎందుకంటే మరి భారతీయులకు బంగారం అనేది ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా మీరు అహంకారం అన్నా ఏదన్నా బంగారాన్ని ధరించాలని చూస్తారు. ఈరోజు జరుగుతున్న వివాహ కార్యక్రమాల్లో కూడా బంగారం పోషించే పాత్ర అంతా ఇంత కాదు. మరి భారతీయుల సంస్కృతిలో మొత్తం ఇది మిళితమైపోయిన బంగారాన్ని అహంకారం అని మీరు ఎలా చెప్తారు? అహంకారాన్ని ఎలా చెప్పగలను అంటే, మనకి ఉదాహరణకు చూసుకుంటే, నా దగ్గర ఏ వస్తువు లేదు, మీ సార్ దగ్గర ఉంది. ఉన్నప్పుడు మీ సారు నేను ఫ్రెండ్స్. చూసావా, ఆయన చక్కగా బ్రాస్లెట్లు, ఒంటి నిండా నగలు వేసుకొని వస్తాడు. రాగానే జనరల్గా జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారు? నా దగ్గర ఏం లేకుండా మామూలు సాదాగా వచ్చాను, సరే స్నేహితులం అయినప్పటికీ కూడా ఎంతో కొంత నీ దగ్గర లేదురా, నా దగ్గర ఉంది అన్నట్టుగా చూపించుకుంటాం కదా. అది అహంకారం కాదా? జనాలు కూడా డబ్బున్న వాడి దగ్గరికి వెళ్తారు కదా, లేని వాడిని ఎవరు నన్ను ఆశ్రయిస్తున్నారా? ఆశ్రయించరు. అంటే అహంకారం ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్తాం, మన మనస్సు కూడా అక్కడికి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఎంత మంచివాడివైనా సరే ఒంటి నిండా బంగారం ఉండేసరికి కొంత మనస్సు అహంకారపూరితమైనటువంటి భావాన్ని ప్రవేశపెడుతుంది. అందుకని అది అహంకారం అని చెప్తున్నాను. మీరు అన్నట్టు వివాహాల్లో వాటిల్లో వేసుకున్న అలంకరణ కాసేపు లేని వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? డూప్లికేట్ వేసుకుంటున్నారు. పూత పోసిందో లేకపోతే గోల్డ్ మన రోల్డ్ గోల్డ్ షాపుల్లో బంగారం లాగా కనపడేవి కొనుక్కోవటము, అవి రెంట్కి కూడా ఇస్తున్నారు. వేసుకొని ఆ కాసేపు అలంకరణ అవి. ఎందుకంటే మళ్ళీ వివాహాలు మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు కదా, ఎప్పటికీ ఉండాలి, నిండుగా ఉండాలి. ఫోటో చూసినా వీడియోలు చూసుకున్నా ఎప్పుడన్నా నిండుగా కనపడాలి. జనానికి కూడా అది బంగారమేనా అనుకునేవాడికి అమ్మ మంచిగున్నారు అని అనుకోవాలి. మనల్ని చూసి మనల్ని ఎక్కడా కూడా తక్కువ అనుకోవద్దు అన్న ఇదితో బంగారంతో ఉన్న వాళ్ళేమో ఒరిజినల్ బంగారం వేసుకుంటున్నారు, లేని వాళ్ళేమో అలా తెచ్చుకొని వేసుకొని ఆ వేడుకని చేసుకుంటున్నారు. అంతే తప్ప
బంగారం ఎట్టి పరిస్థితుల్లో అలంకరణ అంతవరకే. అహంకారం. ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, ఓ పెళ్ళికి వెళ్ళారు, మొత్తం స్వాతిహారాలని ఈ హారాలను వేసుకొని పెళ్ళికి వచ్చారు. అది అలానే ఉంచుకొని నిద్రపోతారా రాత్రిపూట? తీసి పక్క పెడతారు. లేదు, లాకర్లో తెచ్చుకున్నారు, వేసుకున్నారు, పెళ్ళికి అంతా కనపడడం అయిపోయింది, మళ్ళీ మరో రోజు తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటాం. అవునా? మరి అహంకారం ఉంది అని చూపించుకోవటం కోసమేగా మీరు వేసుకొచ్చింది, నాకుంది. దీని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అందరికీ అని అంటారు. ఖచ్చితంగా అహంకారపూరితంగా ఉండకూడదు, సాత్వికంగా ఉండాలి. అక్కడ దాకా కాదండి. ఇప్పుడు మన గూగుల్ పిచ్చయ్య గారు ఉన్నారు, ఆయన ఒంటి మీద బంగారం చూపించండి, ఏ బంగారం లేదు ఆయనకు. మరి ఎందుకు లేదు? అంత ఉన్నవాడు కదా, దాన్ని త్యజించాడు ఆయన. అహంకారపూరితంగా ఉండకూడదు అని త్యజించాడు. ఆయన ఫొటోస్ చాలా గమనించుకోండి మీరు, ఎక్కడా కూడా బంగారం, ఒకవేళ ఉన్నా ఏదైనా ఒక ఉంగరం ఉండొచ్చు, దేవుడు సెంటిమెంట్గా ఏదైనా దేవుడు ముద్రిక ఉండొచ్చు తప్ప మొత్తం దిగేసుకొని ఉండడు. మరి మనలాంటి వాళ్ళు ఎన్ని బంగారాలు పెట్టుకుంటున్నాం, మరి ఆయన ఎంత పెట్టుకోవాలి?